ఒరే నేను నీలాంటోడు ఒకడు ఉన్నాడని కథ చెప్పడం ఏంటి, అచ్చం అలాంటోడే నిజంగా దిగిపోవడం ఏంట్రా? అంటే నేను పూర్వజంలో రామారావు గారు నటించిన వీరబ్రహ్మేంద్ర స్వామిని. నోర్మయ్, ఆ గోపాలరావు గారు వేసిన సెటైర్ గుర్తుందా? మనం వల్లిన కథకి వాడు క్యారెక్టర్ ని తెచ్చేశాడు. అంటే వాడు మన వేలితో మన కన్నే పొడవాలనుకుంటున్నాడు. మనం వాడి వేలితో వాడి కన్నే పొడుచుకునేలా చేయాలి. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. మొన్న బాలు గెటప్ ఎరగొట్టేశా. 50,000 అవతల కోట్లు వస్తుంటే ముష్టి 50,000 కక్కుతు పడతాడరా. మొన్న నువ్వు అర్జెంట్ గా రాజు గెటప్ లోకి మారిపో, పని మొదలెడదాం. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. అర్రే ఇప్పుడు నువ్వు అనాల్సింది ధనాధన్ ఫటాఫట్. ఇది రాజు వేషం. రాజు వేషమా? ఏలో బిల్ ఎక్స్ట్రా క్యాటర్ ఎక్స్ట్రా బిల్ బే. నోడు బే. మొన్న నువ్వు ఈ గెటప్ లో వర్క్ స్పాట్ లో ఉన్న త్రిషని గండిపేటలో ఉన్న వాళ్ళ గెస్ట్ హౌస్ కి ఎలాగైనా తీసుకురా. గండిపేట, ఇదిగో బిల్లు. అక్కడ త్రిష కళ్ళ ముందే నిన్ను అంటే రాజుని చంపుతామని బెదిరిస్తే ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుందిలేవయ్యా. చంపుతామని బెదిరిస్తారా? ఇంకో బిల్లు. బావా ఇదిగో నీ బిల్లులు. ఆడికి అన్ని ఎట్ ఏ టైం చెప్పు, లేకపోతే బెడ్కి బిల్లు, ఫుడ్కి బిల్లు, దీనికి బిల్లు వేస్తాడు. ఆ బిల్లు అట్లా నీకు సిల్లు పడద్దు. మరి కోట్లు రావాలంటే ఊరికే రావురా. ఆ కోట్లు వచ్చేలాకి ఈ కోటి కూడా ఉండదు. రాజ్, రాజ్, ఐఎమ్ వెరీ హ్యాపీ రాజ్. నేను ఎండిగా చేసిన ఫస్ట్ వెంచర్ ఇట్స్ a big success. The credit goes to you. థ్యాంక్స్ రాజ్. థ్యాంక్స్ తర్వాత ముందు కారెక్కు. ఎందుకు? ఎక్కువ చెప్తా, ముందు కారెక్కు. కమాన్ ఫాస్ట్. ఎక్కడికి రాజ్ ఇంత అర్జెంట్ గా? గెస్ట్ హౌస్ కి. ఎందుకు? ఆ సక్సేనా వాళ్ళు నిన్నేదో చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. అవసరమైతే నన్ను చంపాలని అనుకుంటున్నారంట. వారి మొహం. వదలండి రా. కోసుకుంటుందిరా. తిప్పెట్టు. వదలండి త్రిషా. థ్యాంక్స్ ఫర్ డ్రాపింగ్ మీ. బాయ్ బాయ్. మున్నాగాడేంట్రా మనం చెప్పిన పని వదిలేసి ఉషాతో తిరుగుతున్నాడు? ఆడు మున్నా కదరా రాజ్. ఉషాతో తిరుగుతున్నంటే మున్నానే కదా? కాదే వాడు రాజ్. మున్నా రాజ్. మున్నా రాజ్. మున్నా. మున్నానా? నీకు డాడీ చెప్పిన పని ఏంటి? నువ్వు ఉషాతో చక్కర్లేంటయా? ఈయన మున్నా కదే రాజ్. ఉషాతో ఉంటే మున్నానే కదా? ఒరే మున్నా చాలా ఫాస్ట్ కదా, ఈ పాటికి పిడల్ పిడల్ పని పీకేవాడు కదా. అవును. రాజ్. మున్నా 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 మున్నా. మన ప్లాన్ ఏంటి? త్రిషాను కిడ్నాప్ చేసి ఫామ్ హౌస్ లో పెట్టి సంతకాలు పెట్టించుకోవాలి కదా. ఇంకా వెళ్ళవేంటి మున్నా? వెళ్తా వాళ్ళ పని పడతా. నువ్వు చదువుకున్న దానివి హే. బ్లాక్ పేపర్ మీద సైన్ పెట్టవని మ్యాటర్ రాయించి తెచ్చాను హే. దాదా సైన్ పెట్టి. దేనికి? ఏంటివి? నంబర్ 1, ఆ రాజుగారి సహాయంతో కొట్టేసిన టెండర్ విత్డ్రా చేసుకుంటున్నట్టుగా సంతకం పెట్టాలి జీ. పాయింట్ నంబర్ 2, ఆ చోడవరం కాంట్రాక్ట్ అప్లై చేయకుండా ఉండడానికి జీ. సంతకం పెట్టలేదనుకో నిన్నేం చెయ్యం, ఆ రాజుగారిని చంపేస్తాం. త్రిషా వాళ్ళ మాటలు నేను పట్టించుకోవద్దు. సంతకం పెట్టొద్దు. నా ప్రాణం పోయినా పర్వాలేదు త్రిషా. నీకన్నా నీ కంపెనీ కన్నా నా ప్రాణాలు ఇంపార్టెంట్ కాదు. వద్దు త్రిషా. త్రిషా వద్దు. రాజుని ఏం చేయొద్దు. నేను సంతకం పెడతాను. ఇదిగో పెన్ను, సంతకం చెయ్యి. నీ ప్లాన్ ఫెయిల్ అయిందని షాక్ అయ్యావా? ఇప్పుడు ఇంకో షాక్ ఇస్తా చూడు. ఇక్కడ త్రిష నిన్ను రాజన్ నమ్మాలంటే నువ్విప్పుడు నీ మనుషుల్నే చచ్చినట్టు కొట్టాలి. అక్కడికి వెళ్ళండి. కొట్టు భయ్యా కొట్టు, ఇలా కొట్టు.
పడలో వచ్చాడ్రా తెలీదు నీ అబ్బ. రాజ్ వాడితో మాట్లాడి కొట్టు. ఆ, ఎందుకంత గట్టిగా కొడతాయరా? నీ మొహం ఇది శాంపుల్ బే. గట్టిగా కొడితే పైకి పోతావు. నేను రాజే కాదని త్రిషాకి డౌట్ వస్తే మన ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. కాస్త కోఆపరేట్ చేయరా. అలాగా? ఆ, అయితే శాంపుల్ బాగా గట్టిగా కొట్టు. ఆ. మీరేంటి సార్ సక్సేనా గారిని కొడుతున్నారు? నిన్ను కూడా కొట్టక తప్పదురా. వావ్ గుడ్ షాట్. థ్యాంక్ యూ. కమ్. సారీ రా. త్రిషాజీ రే 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 రే. तुम करता है नू मारता है तुम करता है दोनों मिलके नन्नु वाइस्ता है रा. बाबू रे बाबू भागो भागो भागो. హే గుడ్ షో. టైం గుడ్ షో బాలు. మీకు డ్రింక్ తీసుకొస్తాను. ఓకే. రే నిన్ను. రాజ్ ఆ, కోక్ ఆర్ ఫ్యాంటా? కుక్. రేయ్ ఈసారి నీకు ముంబై మున్న దెబ్బేంటో చూపిస్తా. ఇప్పుడేగా అందరూ ఆవకాయ దెబ్బ తిన్నావు. ఇంకోసారి ఇలాంటి చిల్లర ట్రిక్కులేస్తే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపిస్తా. చూద్దామా? చూద్దాం. ఇక లాభం లేదు. మ్యాటర్ చేయి దాటక ముందే త్రిషకు చెప్పేయాలి. ఏంటి రాజ్ సడన్ గా గుడికి తీసుకొచ్చావు? కొన్ని నిజాలు దేవుడి ముందు చెప్తే మంచిదని. మన పెళ్లి ముహూర్తం పెట్టించావా? అదేం కాదు, నా వల్ల ఓ పొరపాటు జరిగింది. చెప్తాను. మిస్టర్ రాజ్ సక్సేనా గారు మీకు ఇది ఇవ్వమన్నారు. ఎవరు నువ్వు? హలో హే మిస్. అరే ఎటు పోయింది? రాజ్, త్రిషని కిడ్నాప్ చేయడంలో మనం ఫెయిల్ అయినా నెక్స్ట్ మరో మంచి ప్లాన్తో మాకు కోఆపరేట్ చేస్తావని ఆశిస్తున్నాను. ఇది అడ్వాన్స్ మాత్రమే. సక్సేనా త్రిష. త్రిష ఇదంతా మోసం, నాకేం తెలియదు. రాజ్ నాకు తెలుసు ఇది ఆ సక్సేనా చీప్ ట్రిక్ అయి ఉంటుంది. అంటే నన్ను అనుమానించలేదా? నిన్ను అనుమానించడమా? నో ఛాన్స్. మరి ఆయన్ని అనుమానించావు? అతను రాజ్ హీస్ అ చీట్, హీస్ అ ఫ్రాడ్. ఆయన మా నాన్న. ఆవిడ మా అమ్మ. ఈ అమ్మాయి మా కాలనీలో అమ్మాయి, మేం క్రియేట్ చేసిన అమ్మాయి. మేం చెప్తేనే ఇలా చేసింది. మన మధ్య ప్రేమ ఉంది కాబట్టి నువ్వు నన్ను అనుమానించలేదు. కానీ ఆ గోపాలరావు సక్సేనా ఆడిన నాటకాన్ని నమ్మి మా నాన్నని అనుమానించావు. నేను వచ్చింది సంజాయిషి ఇచ్చుకోవడానికి కాదు, జరగబోయే ప్రమాదం గురించి హెచ్చరించడానికి. నిజానికి రాజుని మీ కంపెనీలో చేరమని చెప్పింది నేనే. మా వారు తన ఉద్యోగం పోయిన దానికన్నా మీ కంపెనీ ఏమైపోతుందో అని ఎక్కువ బాధపడేవారు. అందుకే మీకు మేలు చేయడానికి వచ్చిన రాజు మా అబ్బాయిని తెలియనిలేదు. నేను బాలులో ఆడిన నాటకం గురించి నీకెన్నోసార్లు చెప్పాలనుకున్నాను, కానీ ఉష పరిస్థితి చూసి చెప్పలేకపోయాను. అసలు దీని అంతటికీ కారణం నేనే. ఇందులో రాజు తప్పేం లేదు. నేను చెప్పే వాటికి సాక్ష్యాలు లేకపోవచ్చు కానీ
ఆ దేవుడి సాక్షిగా నేను చెప్పేది మాత్రం నిజం. ఆఫ్ కోర్స్ ఇప్పటికీ నువ్వు నమ్మకపోవచ్చు. ఒక్కసారి తొందరపడి తప్పు చేశాను, నన్ను క్షమించండి. మళ్ళీ ఈ తప్పు చేయను, నేను నమ్ముతున్నాను. సంతోషం. కానీ ఆ దుర్మార్గుల బారి నుండి మన కంపెనీ పరువుని కాపాడాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది. అమ్మయ్యా, నువ్వు గనక నమ్మితే దేవుడు కొబ్బరికాయ కొట్టి ఫుల్లుగా నేనే తినేస్తానని మొక్కుకున్నాను. రాజ్, ఇట్స్ ఎ వెరీ డెలికేట్ మ్యాటర్. ఉషాకి ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. షీఈస్ వెరీ సెన్సిటివ్. బాలు అనేవాడు లేడంటే ఉషా నమ్ముతుందా? ఉషకి జరిగిందంతా నేను చెప్తాను. ట్రస్ట్ మీ, ఐ విల్ హ్యాండిల్ హర్. ఓకే. దేఖో మున్నా, త్రిష అండ్ ఉషా ఇద్దరూ సెపరేట్ గా ఆస్తుల్ని పంచుకుంటేనే మనం అనుకున్న పని జరుగుతుంది. మొన్న ఆ పని జరగాలంటే ఆసుపత్రిలో మాధవరావు ఉన్న రూమ్ లోకి నువ్వు రాజ్ గెటప్ లో మాత్రమే వెళ్ళగలవు. కరెక్ట్ బోల్తా హై. దేఖో మున్నా, నువ్వు రాజు గెటప్ తో చోటుతో అక్కడికి వెళ్ళు, నేను డైరెక్ట్ గా అక్కడికి వస్తా హై.